అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులకి స్వాగతం సుస్వాగతం. Hi children, good morning everybody. Today we are going to learn about the parts of speech. We have to learn about parts of speech. Let's welcome. Okay, first topic, lesson 3, parts of speech. Parts of speech అంటే భాషా భాగాలు. ఏ భాషని మాట్లాడాలన్నా సరే ఈ భాషా భాగాల అవసరం ఎంతైనా ఉంది. వాటి గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా నేర్చుకుందాం. There are 8 parts of speech. భాషా భాగాలు 8 రకాలు. They are number 1 noun. Noun means నామవాచకము. Number 2 pronoun అంటే సర్వనామము. Number 3 verb అంటే క్రియ. Number 4 adjective అంటే విశేషణము. Number 5 adverb అంటే క్రియా విశేషణము. Number 6 preposition అంటే అవ్యయము. Number 7 conjunction అంటే సముచ్చయము. Number 8 interjection అంటే భావోద్రేక ప్రకటనలు. ఈ 8 రకాలు కూడా అన్ని భాషల్లో కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన ఇంగ్లీష్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని క్షుణ్ణంగా నేర్చుకుందామా? ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఫస్ట్ వన్ noun. A noun is a word which denotes the names of person, place or thing. అంటే నామవాచకం అంటే అన్ని రకాల పేర్లు, వస్తువుల పేర్లు కానీ అలాగే మనుషుల పేర్లు కానీ జంతువుల పేర్లు కానీ ఇలాగా అన్ని రకాల పేర్లని తెలియజేసేదే నామవాచకం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నౌన్ అంటారు. మరి దాని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఓకే, ఫాదర్, టీచర్, డాక్టర్, కౌ, డాగ్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? పర్సన్స్ అవుతాయి. పర్సన్ అంటే ఓన్లీ మనుషులే కాదు, జంతువులు కూడా పర్సన్స్లో వస్తాయి. అలాగే పార్క్, స్కూల్, లైబ్రరీ, విలేజ్, సిటీ ఈ పదాలన్నీ ఏంటి? ప్లేసెస్, స్థలాలు అన్నమాట. అలాగే చైల్డ్, కాట్, బ్లాక్ బోర్డ్, టేబుల్ ఇవన్నీ ఏంటి? వస్తువులు అంటే థింగ్స్ అన్నమాట. సో అన్ని రకాల పేర్లన్నీ కలిపే ఉంటారు నౌన్స్ అంటారు. అంతేకదా? సెకండ్ వన్ ప్రొనౌన్. ప్రొనౌన్ అని తెలుగులో ఏమంటారు? సర్వనామము అంటారు. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్ కి బదులుగా వాడబడే పదమే ప్రొనౌను. అంటే నామవాచకానికి బదులుగా వాడబడేది అన్నమాట. అవేంటి చూద్దాం. ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు లేక మీరు, టీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు. ఇవన్నీ కూడా ఏంటి? సర్వనామాలు. ఇంగ్లీష్లో ఏమంటారు? వాటిని ప్రొనౌన్స్ అంటారు. ఓకే, థర్డ్ వన్ వెర్బ్. వెర్బ్ అంటే క్రియ, అంటే పనులను తెలియజేసేదాన్ని క్రియ అంటారు. దీని డిఫరెన్స్ చూద్దాం, చూడండి. వెర్బ్, ఏ వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డినోట్స్ ద వర్క్ డన్ బై ద పర్సన్స్. వ్యక్తులు చేసే పనుల్ని తెలియజేసే పదాలనే వెర్బ్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. వెర్బ్కి సాధారణంగా 3 రూపాలు ఉన్నాయి. ఏంటంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ అంటారు. అవి చూద్దాం. వీటి గురించి ముందు నేర్చుకుందాం. గో, వెంట్, గాన్. గో అంటే మీనింగ్ ఏంటి? వెళ్ళు. ఈట్, ఏట్, ఈటెన్. దీని మీనింగ్ ఏంటి? తినడం. కమ్, కేమ్, కమ్. కమ్ అంటే అర్థం ఏంటి? వచ్చుట. డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అంటే త్రాగడం. స్టడీ, స్టడీడ్, స్టడీడ్ అంటే చదువుట. ఇవన్నీ కూడా ఏంటి? వెర్బ్ ఫార్మ్స్ అంటే క్రియాపదాలు. ఇది ఎగ్జాంపుల్స్ చూద్దాం వాక్యాలు. ఐ ఈట్ ఫుడ్ నేను భోజనం చేస్తున్నాను. వి డ్రింక్ మిల్క్ మనము పాలు త్రాగుతున్నాము. యు స్టడీ వెల్ నీవు బాగా చదువుతున్నావు. ఈ లైక్స్ మూవీస్ అసలు సినిమాలను బాగా ఇష్టపడుతున్నాడు. షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ ఆమె ఇంగ్లీష్ బాగా చదువుతుంది. వెర్బ్స్ ఏవి? ఈట్, డ్రింక్, స్టడీ, లైక్స్, స్పీక్స్ ఇవన్నీ కూడా ఏంటి? వెర్బ్ ఫార్మ్స్ అన్నమాట. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్లియర్గా నేర్చుకున్నాం. ఓకే, ఫోర్త్ వన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే గుణం అంటే విశేషణం అన్నమాట. ఏదైనా మనిషి యొక్క కానీ జంతువు యొక్క కానీ వస్తువు యొక్క కానీ లక్షణాన్ని గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అంటారు. వీటి గురించి చూద్దామా? An adjective is a word which describes
ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే ఏదైనా పర్సన్ వ్యక్తి యొక్క కానీ, స్థలాల యొక్క కానీ, వస్తువుల యొక్క కానీ, గుణాన్ని కానీ, సంఖ్యలు కానీ తెలియజేసే దాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్ అంటారు. చూడండి, ఇట్ టెల్స్ ద క్వాలిటీ, క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఓకేనా? ఇది క్వాలిటీ అంటే చూద్దాం. క్వాలిటీ ఏంటి? రంగు, రుచి, వాసన అనమాట. బ్యూటిఫుల్ అంటే అందమైన, లేజీ బద్ధకం, గుడ్ మంచి, లాంగ్ పొడవైన, షార్ట్ పుట్టిదైన, బ్లాక్ నల్లనిదైన, ఇవన్నీ లక్షణాలే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఆమె ఒక అందమైన అమ్మాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైనా నౌన్కి ముందునే యాడ్జెక్టివ్ ఉంటుంది. అమ్మాయి అంటే నౌన్, అందమైన అమ్మాయి అంటే అందమైనది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది, గుణ లక్షణం అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే నౌన్కి ముందు మాత్రమే యాడ్జెక్టివ్ వస్తుంది. అంటే ఏదైనా నౌన్కి ముందు పెట్టే ప్రతి పదం కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అఖిల్ ఈజ్ ద బెస్ట్ క్రికెటర్, అఖిల్ ఒక బెస్ట్ క్రికెటర్ అనమాట. సో క్రికెటర్ ముందు పెట్టాం బెస్ట్. అలాగే అను ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఇక్కడ గర్ల్ ముందు పెట్టాం గుడ్. అలాగే అశ్విని హ్యాస్ లాంగ్ హెయిర్, అశ్వినికి పొడవైన జుట్టు ఉంది, తల ఉంది, లాంగ్ హెయిర్ అండ్ నౌను, నౌను ముందు యాడ్జెక్టివ్ వాడు. ఇలాగా నౌనుకు ముందు వాడే పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. అవి వాడి యొక్క లక్షణాలని తెలియజేస్తాయి. మనకి అర్థమైందా? ఓకే. ఫిఫ్త్ వన్, adverb. An adverb is a word which modifies the meaning of verb. It adds after the verb or auxiliary verb. దీని మీనింగ్ ఏంటంటే తెలుగులో క్రియా విశేషణం అంటారు. అంటే ఇది క్రియని యొక్క మీనింగ్ మారుస్తుంది, క్రియ యొక్క అర్థాన్ని మారుస్తుంది. అంటే క్రియని విశేషంగా గొప్పగా చెప్తుంది అనమాట. అదేనా? సో దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. షీ ఈజ్ స్టడీయింగ్ వెల్. ఈ షీ స్టడీయింగ్ అంటే అర్థం ఏంటి? ఆమె చదువుతుంది. ఎలా చదువుతుంది? బాగా చదువుతుంది. సో వెర్బ్కి చివరి యాడ్ చేసాం వెల్. సో వెల్ అనేది ఉంది ఈ సందర్భంలో ఇక్కడ యాడ్ వర్బ్ అవుతుంది. యాడ్ వెర్బ్. రవి డస్ వెల్, రవి బాగా చేస్తాడు. ఎలా చేస్తాడు? బాగా చేస్తాడు. వెల్, వెల్ అని యాడ్ వర్బ్ అవుతుంది. హీ ఈజ్ ప్లేయింగ్ వెరీ నైస్, అది ఎలా ఉంటుంది? చాలా బాగా ఆడతాడు. వెరీ నైస్ అంటే వెర్బ్ తర్వాత చూసారా? ద ట్రైన్ కేమ్ ఫాస్ట్లీ, ట్రైన్ ఎలా వచ్చింది? ఫాస్ట్గా వచ్చింది. సో కేమ్ తర్వాత ఉంది కాబట్టి వెర్బ్ తర్వాత ఉంది కాబట్టి ఏమైంది? యాడ్ వర్బ్ అయింది. ఐ విల్ కమ్ వెరీ క్విక్లీ, నేను చాలా త్వరగా వస్తాను, వేగంగా వస్తాను. దే కేమ్ రెగ్యులర్లీ, వారు రెగ్యులర్గా తరచుగా వస్తారు. ఏమవుతాయి? వెర్బ్ తాలూకు మీనింగ్ మారుస్తున్నాయి. సో an adverb is a word which modifies the meaning of verb. అదేనా? క్రియ యొక్క మీనింగ్ అర్థాన్ని మార్చేది కాబట్టి ఇది యాడ్వర్బ్ అయింది. అందుకు అర్థమైందా? ఓకే. 6-1 preposition. Preposition means preposition అంటారు. The preposition is a word which joins two or more words. అంటే రెండు లేదా అది ఎక్కువ పదాల కలయికనే ప్రిపోజిషన్ అంటారు. అంటే రెండు పదాలు కలపడానికి వాడే పదాలనే ఏమంటారు? ప్రిపోజిషన్ అంటారు. ఇట్ టెల్స్ us the relation between the two nouns or pronouns. చూడండి సమ్ ఎగ్జాంపుల్స్. ఆన్ అంటే మీద, ఇన్ అంటే లో, ఇంటూ అంటే ఇది కూడా లోనే వస్తుంది, యాక్ట్ అంటే వద్ద. ఇలాంటి పదాలన్నీ కూడా ఏమంటారు? ప్రిపోజిషన్ అంటారు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్స్. ద క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్. చూడండి, క్యాట్ ని మ్యాట్ ఏం కలిపింది? ఆన్ అనే వర్డ్ కలిపింది. సో ఆన్ ఏమవుతుంది? ప్రిపోజిషన్ అవుతుంది. ద పెన్ ఈజ్ ఇన్ ద పాకెట్. పెన్ ని పాకెట్ ఏం కలుపుతుంది? ఇన్ అనే వర్డ్ కలుపుతుంది. సో ఇన్ ఏమవుతుంది? ప్రిపోజిషన్ అవుతుంది. ఐ లివ్ ఇన్ న్యూఢిల్లీ. నేను ఎక్కడ నివసిస్తున్నానో న్యూఢిల్లీలో ఉంటున్నాను. ఇన్. లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ వైపు చూడండి. అంటే వద్ద. రామ వద్ద సన్ ఆఫ్ దశరథ. రాముడు దశరథుని కుమారుడు. ఆఫ్. ద కౌ ఈజ్ స్టాండింగ్ అండర్ ద ట్రీ. కౌ ఎక్కడ నిలబడింది? ఒక చెట్టు కింద నిలబడింది. అండర్ అంటే కింద అన్నమాట. ఇలాగా రెండు పదాలని కలిపే జాయింట్ గా వచ్చే పదాలను ఏమంటారంటే ప్రిపోజిషన్ అంటారు.
So a preposition is a word which joins two or more words. Words means either nouns or pronouns. అదేనా? It tells the relation between the nouns and the pronouns. అందుకు అర్థమైందా? దీన్నే preposition అంటారు. ఓకే, సెవెంత్ వన్ కంజంక్షన్. కంజంక్షన్ జంక్షన్ అర్థం ఏంటి? రెండు రోడ్లు కలిసేదాన్ని జంక్షన్ అంటారు. అలాగే ఏ రెండు వాక్యాలు కలిపేదే కంజంక్షన్ అన్నమాట. ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ టూ ఆర్ మోర్ సెంటెన్సెస్. రెండు లేదా అందుకని ఎక్కువ వాక్యాలు కలిపే పదాలనే కంజంక్షన్స్ అంటారు. ఆ ఎగ్జాంపుల్ చూడండి. అండ్, ఆర్, బట్, సో దట్, బికాజ్. అండ్ అంటే మరియు, ఆర్ అంటే లేదా, బట్ అంటే కానీ, సో దట్ అంటే అందుచేత, బికాజ్ అంటే ఇందుచేత అనగా, ఇలాంటి పదాలను కూడా వాడతాం. చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. హర్ష ఈజ్ మై బ్రదర్. హర్ష నా తమ్ముడు. ప్రవీణ్ ఈజ్ మై బ్రదర్. ప్రవీణ్ నా బ్రదరు. రెండు కలిసి చెప్తున్నా చూడండి. హర్ష అండ్ ప్రవీణ్ ఆర్ మై బ్రదర్స్. అంటే హర్ష మరియు ప్రవీణ్ ఇద్దరు కూడా మా తమ్ముళ్ళే. మరియు అండ్ వచ్చింది కదా, అంటే ఏంటి? రెండు వాక్యాలు ఏం కలిపింది? అండ్ అనే కంజంక్షన్ కలిపింది. అలా ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఐ స్టడీడ్ వెల్. నేను బాగా చదువుతాను. ఐ ఫెయిల్. నేను ఫెయిల్ అయ్యాను. నేను చదువుతాను, నేను ఫెయిల్ అయ్యాను. రెండు కలిపి అని చెప్తాం. ఐ స్టడీడ్ వెల్. నేను బాగా చదువుకున్నాను. బట్ కానీ ఐ ఫెయిల్. నేను ఫెయిల్ అయ్యాను. అంటే బట్ అని వచ్చింది కదా. అంటే ఈ రెండు వాక్యాలు ఏమైంది? ఈ రెండు వాక్యాల్ని బట్ అనే కంజంక్షన్ కలిపింది. సో వీటి బట్ అనేది అవుతుంది కంజంక్షన్ అవుతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నేను జ్వరంతో బాధపడుతున్నాను. ఐ ఆమ్ టేకింగ్ రెస్ట్. నేను రెస్ట్ తీసుకుంటున్నాను. రెండు కలిపి చెప్పండి. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సో దట్ ఐ ఆమ్ టేకింగ్ రెస్ట్. నేను జ్వరంతో బాధపడుతున్నాను కాబట్టి అంటే సో దట్ అనమాట. కాబట్టి నేను రెస్ట్ తీసుకోవాలి. అందుకు అర్థమైందా? ఈ విధంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాల్ని కలపడానికి వాడే పదాలనే కంజంక్షన్స్ అంటారు. వీటి గురించి మనం ముందు క్లాస్లో ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. అందుకు అర్థమైందా? ఓకే, లాస్ట్ వన్, ఎయిత్ వన్, ఇంటర్జెక్షన్. అంటే చూద్దాం. An interjection is a word which expresses some sudden feelings or emotions of the person. అంటే వ్యక్తుల యొక్క ఫీలింగ్స్, అంటే ఆశ్చర్యం కానీ, బాధ కానీ, సంతోషం కానీ, ఇలా ఒక మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని వ్యక్తపరచడానికి వాడే పదాలనే ఇంటర్జెక్షన్స్ అంటారు. అవేంటి చూద్దామా? సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యంతో కూడి, అలాగా, ఆహా, ఓ గాడ్, ఓ దేవుడా, ఇలాంటి అనమాట. అంటే ఆశ్చర్యం, సడన్గా ఏమన్నా న్యూస్ తెలిసింది అనుకోండి, ఎవరో చనిపోయారనో లేకపోతే ఏదో ఒకటి ఆశ్చర్యం కలిగింది వార్త తెలిసినప్పుడు అంటాం కదా. అలా ఆహా, ఓ గాడ్. ట్రైన్కి వెళ్ళాలనుకుంటున్నావు, ఆ ట్రైన్ మిస్ అయిపోయింది, అప్పుడు ఏమంటావు? ఓ దేవుడా, ట్రైన్ మిస్ అయిపోయింది అంటాం లేదా? అంటే ఓ గాడ్. అలాగే వాట్ ఏమిటి, అలాగా అంటాం కదా. ఇది కూడా ఇంటర్జెక్షన్. అలాగే గ్రీఫ్ అంటే విచారం వ్యక్తం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు, అయ్యో పాపం అంటాం. అలాస్ అంటే అయ్యో అని అర్థం అనమాట. తర్వాత జాయ్ సంతోషం వ్యక్తం చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాకి వరల్డ్ కప్ 2 days వచ్చింది. ఆ వరల్డ్ కప్ ఏమన్నా మనం కుర్రే అంటాం, అంటే సంతోషాన్ని వ్యక్తం చేయడం అనమాట. అంటే శబాష్ అని అర్థం అనమాట. అలాగే పిలుపు, ఎవరైనా పిలుస్తాం కదా, ఫోన్లో హలో అంటాం కదా, హలో అనేది కూడా ఇంటర్జెక్షన్. సో ఈ పదాలన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ అవుతాయి. గ్రామర్లో ఇది ఇంపార్టెన్స్ లేదు, సో దీని గురించి ఎక్కువగా నేర్చుకోని అవసరం లేదు. అదే మీకు ఇవి టోటల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీటి గురించి మనం ముందు క్లాసులో ఇంకా బాగా నేర్చుకుంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామా? ఓకే, ఇంటర్జెక్షన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హ్యాజ్ హి కమ్, ఆహా అతను వచ్చాడా, అంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఎప్పుడు రాని వ్యక్తి వచ్చాడు సడన్గాను, ఆహా అతను వచ్చాడా అంటాం కదా. అలా ఆశ్చర్యం వ్యక్తం చేయడం అనమాట. అలాష్ హిస్ ఫాదర్ ఇస్ డెడ్. అయ్యో అతను తల్లి చనిపోయాడా, అంటే బాధ, విచారం వ్యక్తం చేస్తున్నాం. హుర్రే యు హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్. శబాష్ నీవు మంచి మార్క్స్ తెచ్చుకున్నావు, అంటే ఎవరైనా పొగిడినప్పుడు, అభినందించినప్పుడు. ఏమన్నా మాట, హలో వాట్ ఆర్ డూయింగ్ దేర్, హలో మీరు ఏం చేస్తున్నారు అక్కడ, అంటే పలకరింపు. సో ఇలాంటి పదాలన్నీ కూడా ఏమవుతాయి? ఇంటర్జెక్షన్స్ అంటారు. ఇవన్నీ కూడా గ్రామటికల్గా అంత ఉపయోగం లేదు, జస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్లో
మాట్లాడేటప్పుడు ఉపయోగపడతాయి బాగా. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకాలు. అందరికి అర్థమైందా? సో వీటిని ఉపయోగించుకుని మీరు ఇంగ్లీష్లోని పూర్తి నాలెడ్జ్ సంపాదిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ టు యువర్ చిల్డ్రన్.